రాజపక్షే టూర్తో తమిళనాడు హీటెక్కింది. తమిళ తంబీలు రోడ్డెక్కారు. రాజపక్షే కోసం తిరుపతిని దిగ్బంధం చేశారు పోలీసులు. ముందు జాగ్రత్తగా తిరుపతిలోని తమిళుల్ని అదుపులోకి తీసుకున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకుని కొలంబో రిటర్న్ కానున్నారు రాజపక్షే. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుపతి పర్యటనకు వ్యతిరేకంగా తమిళులు నిరసనలతో హోరెత్తించారు. తమిళనాడు తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే గోబ్యాక్ నినాదాలతో తంబిలు ఆందోళనకు దిగారు. శ్రీలంక అధ్యక్షుడిని భారత్లో అడుగుపెట్టనియొద్దని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి రాజపక్సే సాయంత్రం కొలంబో నుంచి డైరెక్ట్ గా రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు రాజపక్సే. రేపు ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో అధ్యక్షుడు పాల్గొంటారు. 9:30 గంటలకు కొలంబోకు రిటర్న్ అవుతారు రాజపక్సే. రాజపక్సే టూరుకు తిరుపతిని దిగ్బంధం చేశారు పోలీసులు. తిరుపతిలో 70 మంది తమిళుల్ని అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీపై జిల్లా అర్బన్ ఎస్పీ పోలీసుల్ని డైరెక్ట్ చేస్తున్నారు. తిరుపతి వీధుల్ని పోలీసులు జల్లెడ పట్టారు. 2 రోజుల ముందే శ్రీలంక అధికారులు సెక్యూరిటీపై స్థానిక అధికారులతో డిస్కషన్ చేశారు. గతంలో రాజపక్సే తిరుమలకు వచ్చినప్పుడు ఎండీఎంకే నేత వైగో మద్దతుదారులు తిరుమలలో ఆందోళన చేశారు. మరోసారి అటువంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. తమిళులపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు వైగో. మోడీ సర్కార్ తీరును నిరసిస్తూ నిన్ననే ఎన్డీఏ నుంచి డీఎండీకే బయటకు వచ్చింది. రాజపక్సే టూర్కు ఎలాంటి నిరసనలు ఎదురుకాకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు.